నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. పార్వతీపురం ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం దక్కుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని గోపాలపురం, అడ్డాపుశిల గ్రామాలకు చెందిన 150 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పసుపు కండువాళ్లు కప్పుకొని టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలమంతా కూటమి ప్రభుత్వాన్ని దేనిని గ్రామాలలో విభేదాలు మరిచి అందరూ ఐకమత్యంగా కూటమి ప్రభుత్వానికి మద్దతునిచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, అలాగే క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ పార్టీలో చేరి మంచి కార్యకర్తలుగా పేరు గడించుకుని నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపునిస్తుందని, పదవుల కన్నా గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని, పనిచేస్తే గ్రామస్తుల దృష్టిలో మంచి పేరు సంపాదించుకుని తద్వారా పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఇవాళ నుంచి గురుస్వామి మీకు ఈయన ఇవ్వాల్సింది మనం ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శ్రీమతి గంజిమాల దేవి గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. తొలుత కమిషన్ సభ్యులు మార్కాపురం మండలం రాయవరం గ్రామాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోజు మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేక నేను వస్తున్నానని ఇలా చేశారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశుభ్రత బాగుందని ఆమె ప్రశంసించారు. అనంతరం మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో రేషన్ షాపును తనిఖీ చేశారు. లబ్ధిదారుల వివరాలు, రేషన్ పంపిణీ విధానాన్ని, స్టాక్ ను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం సందర్శించి పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ మహిళలు, పిల్లలకు అందజేస్తున్న సేవలను పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలలో పౌష్టికాహారం లోపం లేకుండా చూడాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం మార్కాపురంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి వంటశాలలను పరిశీలించారు. మెనూ ఖచ్చితంగా పాటించాలని, అలాగే వంటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కమిషన్ సభ్యులు వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లయర్ శ్రీమతి వరలక్ష్మి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి శ్రీవర్ణ, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీలక్ష్మి నాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏమన్నా మీకు తేమ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమన్నా అనిపించిందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 4వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పై భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం ఆధిక్యం దాదాపు 10,000 ఓట్లకు చేరువ కావడంతో కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది. వివరాల్లోకి వెళితే తాజాగా పూర్తయిన 4వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 9,567 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 6,020 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ కాంగ్రెస్ దాదాపు 3,500 ఓట్లకు పైగా ఆధిక్యం కనబరిచింది. రౌండ్ల వారీగా లీడ్ పెరుగుతూ ఉండటంతో కాంగ్రెస్ విజయం దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్వాతంత్ర పోరాట యోధుడు, భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు పురస్కరించుకుని నవంబర్ 14వ తారీఖున బాలల దినోత్సవం జరుపుకుంటాం. నవంబర్ 14వ తారీఖు సందర్భంగా గీతం స్కూల్లో యాజమాన్యం పిల్లలకు ఆటల పోటీలు, కబడ్డీ, కుర్చీలాట, ఖోఖో ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పోటీ పడి ఆటలాడారు. తద్వారా పిల్లలకు మానసిక ఉల్లాసం, ప్రశాంతత, క్రీడల్లో ఆసక్తి గల వారిని గుర్తించి వారి నైపుణ్యతలను పెంపొందుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లు, మైనర్లు వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుని పలు సెక్షన్లు నమోదు చేసి శిక్షలు చేపడతామని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణంలో ట్రాఫిక్ సమస్య త్వరలో తీరుస్తామని, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టి జైలుకు పంపిస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. దాంట్లో భాగంగా మనము జిల్లాలో ఈ బహిరంగంగా మద్యం సేవించేటటువంటి ప్రదేశాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తాం. ఈ శుభ్రం చేయించే ప్రక్రియలో పోలీస్తో పాటు పంచాయతీ వాళ్ళని, మున్సిపాలిటీ వాళ్ళని, అట్లాగే కమ్యూనిటీ ఎల్డర్స్ని, కొన్ని సందర్భాల్లో ఎవరైతే తాగి అక్కడ చేస్తారో ఆ తాగుబోతులతో కూడా శుభ్రం చేయించి వాళ్ళలో కూడా కొంత ఇది చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళ భావన కలిగే విధంగా అందరి కమ్యూనిటీని మనం ఎంగేజ్ చేసి చేస్తాం. దాదాపు ఇప్పటిదాకా 340 ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఈ డైల్ 100 కావచ్చు, 112కి తాగి గొడవ చేస్తున్నటువంటి కాల్స్ కొంతవరకు తగ్గాయి. యాక్చువల్లీ బాగానే తగ్గాయని చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో కూడా దీన్ని ఈ విధంగా కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనకు న్యూసెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన బాడీ అఫెన్సెస్, కొట్టుకోవడాలు కానీ, ఒకరినొకరు పొడుచుకోవడాలు కానీ, ఇవన్నీ చాలా వరకు మనకు ఇలాంటి ప్రదేశాల్లో జరుగుతాయి. తాగి మాట అనుకుని టక్కనే అది ఇది బాటిల్ తీసుకుని ఎవరు ఉండరు, చుట్టూ టక్కన కొట్టడం చేయడం చేస్తుంటారు. కాబట్టి మనం ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు అటువంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మనం చేస్తాము. దాని రెండోది వచ్చి రోడ్ యాక్సిడెంట్స్. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి. మనకు హైవేస్ మంచిగా అవుతున్నాయి, రోడ్స్ బాగా వస్తున్నాయి, కానీ ప్రజలకి వాళ్ళ రోడ్స్ మీద ఎలా వెళ్ళాలా ఆ జాగ్రత్త లేకపోవడం, అవగాహన లేకపోవడం, చెప్పినా కూడా లెక్కలేకపోవడం, వాళ్ళలో కూడా కొంత బాధ్యత లేకపోవడం, ఇట్లా పలు కారణాల వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి నిబంధనలు పాటించండి, సూచనలు పాటించండి, మీకు మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రాణం ఎంతో విలువైనది. సో మీకోసం ఒక కుటుంబం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మనం గుర్తుంచుకొని మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటివాడు కూడా కొంత వాళ్ళలో కూడా అటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. అందరం కలిసి ఒక డిసిప్లిన్గా పోతే తప్పితే దీనికి సొల్యూషన్ ఏది ఉండదు. మా సైడ్ నుంచి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం, బుషెస్ క్లియర్ చేయించడం, చలాన్స్ ఇంపోజ్ చేయడం, ఇట్లా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఇది రానంత వరకు కూడా దీనికి కంప్లీట్గా పరిష్కారం వస్తుందని నేను అనుకోను. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ వేసుకోవడం, కొంత డ్రైవ్ చేసేటప్పుడు అట్లీస్ట్ సెల్ ఫోన్స్ అవి ఇవి చేస్తా డ్రైవింగ్ చేయకుండా, డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు మీదకి ఎంతనో అటు ఇటు వాహనాలు వస్తున్నాయి లేదని కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకుని ఒక్క నిమిషం ఆగినా చాలా ఇబ్బంది లేదు.
మన ఏ రోజు అసలు ఒక నిమిషం కూడా మనకు లేదన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. అట్లేం లేదు, అంత టైం ఉంటుంది. ఒక్క నిమిషం ఆగి అటు ఇటు చూసుకొని పోయినప్పుడు చాలా యాక్సిడెంట్స్ మనకు ఆ ఒక్క నిమిషంతో మనకు ఆ 10-15 సెకండ్లతోటే మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు దయచేసి దీన్ని అర్థం చేసుకొని రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మూడో అంశము ఎలాగ మన మహిళల భద్రత, దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన పిటిషన్స్ కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటికి మనం ఎట్లా శక్తి టీమ్స్ అని చెప్పి ప్రత్యేకంగా దానికోసం అని చెప్పి టీమ్స్ పెట్టాము, ఉమెన్ హెల్ప్ డెస్క్ పెట్టాము. సో వీటి ద్వారా ఆడవాళ్ళకి మనం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు పోతున్నాము. ఇది కాకుండా ఇక మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఆఫీసర్స్లో పనితీరు మెరుగుపరిచే విధంగా చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము రకరకాల చర్యలు తీసుకున్నాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించేదానికి, కొంత క్రైమ్ తగ్గించేదానికి కూడా మనం జిల్లాలో మనకు ఎంఎస్సిడీస్ అని చెప్పి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం, రోజు యావరేజ్గా జిల్లాలో 400 దాకా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం. దానివల్ల ఇదివరకు నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉంటే మనకు మ్యాచ్ అయిపోతుంది. దాదాపు మనం లాస్ట్ 1-2 నెలల్లో చూస్తే 60 మంది ఆల్రెడీ కేసెస్ ఉన్న వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకున్నప్పుడు మ్యాచ్ కావడం జరిగింది. సో వాళ్ళలో కొంతమంది ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు, కొంతమంది బాడీ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళు, అట్లా రకరకాలు ఉన్నారు. అంటే వాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ పోతున్నాం, లేకపోతే నైట్ టైం రైల్వే స్టేషన్ పోతున్నాం, బస్ స్టాండ్లో ఏదో ఒక విధంగా దొరుకుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు కార్యకర్తలేనని, రాబోయే తరాలకి కూడా నిజమైన వారసులు వారేనని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్వతీపురం అర్బన్ రూరల్ బూత్ కస్టర్ల నాయకుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియమితులైన కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ టీడీపీకే ఉందని అన్నారు. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ బలమైన శక్తిగా రూపుదిద్దుకుందని అన్నారు. కాలానికి అనుగుణంగా దేశకాల వ్యవస్థలను బట్టి మార్పులు చేసుకుంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆధునిక కాలంలో యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎన్నడూ లేని విధంగా వారికి పదవులు ఇవ్వడమే కాకుండా సీనియర్లను గౌరవిస్తూ వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటూ దూసుకుపోతోందన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ దార్మానికత తోడై దేశంలోనే పార్టీని అగ్రప్రధాన నిలిపారని, ఒకప్పటి పార్టీ వేరు, ప్రస్తుతం యువ నాయకుడు ఆలోచనలతో ముందుకు వెళ్తున్న పార్టీ వేరని, ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి సరైన గౌరవం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కనుక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేసి రాబోయే 20 సంవత్సరాలు అధికారంలో కొనసాగేలాగా కృషి చేయాలని, అందుకు అన్ని రకాల సహాయ సహకారాలు పార్టీ నుంచి అందుతాయని తెలిపారు. నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14వ తేదీల్లో నూతన కమిటీలను ప్రకటించవలసిందిగా ఆదేశాలు రావడంతో ఈ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే వీకోట మండలంలో వారం క్రితమే ఆ పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో పలమనేరు పట్టణం మరియు మండలంతో పాటుగా గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి అక్కడ మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగగా, పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంగవరం, పెద్ద పంచాని, పలమనేరు రూరల్ పాలక వర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక మదనపల్లి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆర్బీసీ కుట్టి, ప్రధాన కార్యదర్శిగా గిరిబాబు, ఉపాధ్యక్షులుగా రూపేష్లు తమ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ గిరిబాబు గారికి, ఉపాధ్యక్షులు రూపేష్ల గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జిలో కుమార్ గారికి, యూనిట్ ఇన్ఛార్జిలో మదన్ గారు, కాజా గారు, నాగరాజు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, కోడేన్న గారు మరియు అందరికీ, అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా అనుబంధ కమిటీ అధ్యక్షులు మన బీసీసీఎల్ అధ్యక్షులు సీనా గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిన్ని గారు, తెలుగు
శ్రీధర్ గారు, మైనార్టీ అధ్యక్షులు మోహన్ కృష్ణ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు ప్రణకర్ గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులకి, చిత్తూరు జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, మరొక మన కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్ గారికి, అదేవిధంగా పి మంజునాథ్, కో కన్వీనర్ గా రమేష్, 235 టి కిషోరాచారి, కో కన్వీనర్ గా జగదీష్ కుమార్, 236 జావీద్ గారు, కో కన్వీనర్ గా ఈశ్వర్, 237 కన్వీనర్ గా షహతాజ్, కో కన్వీనర్ గా రామ్మూర్తి, 238 షేక్ జుబేరుద్దీన్, కో కన్వీనర్ గా షేక్ నజీరు, 239 షేక్ సయ్యద్ బాషా, కో కన్వీనర్ గా రోషన్ బేగ్, 240 గా వీరప్ప, కో కన్వీనర్ గా ప్రేమ్ కుమార్ ఆచారి, 241 సయ్యద్ సాదిక్, కో కన్వీనర్ గా టి రాజేష్, 242 మదన్ గారు ఇంకా వేయలేదు, కో కన్వీనర్ గా మాత్రం చరణ్ రాజు, 243 ధనంజయ, కో కన్వీనర్ గా సెలవరాజు, 244 గా కె గురుమూర్తి, కో కన్వీనర్ గా గౌస్ మొహద్దీన్, 245 గా ఎస్ నాగయ్య. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.